తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మనకు నవంబర్ చివరి తేదీలోనైతే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ కూడా డబ్బులు అయితే రైతుల ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రోజు నుంచి వెళ్ళి కూడా మనకైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతున్నాయి అన్నమాట. బ్యాంక్ అకౌంట్లో ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే త్వరలోనే పడతాయి. రైతు భరోసా అంటే అయితే మనకైతే స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులందరికీ, రైతు సంఘానికి, అలాగే రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం అయితే భరోసా కల్పించడం, ప్రణాళికలు అయితే సీజన్లో రైతుల పెట్టుబడి సాయం కోసం అయితే రైతులకు మొదటి పంటకు పెట్టుబడి సహాయం అందలేదు. అయితే మంత్రులతో రోజుకు మాట చెప్తూ కాలం వెళ్ళబెడుతున్నారన్నమాట. తప్ప రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం లేదని రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు 2 సీజన్లో 10,000 రూపాయలైతే పెట్టుబడి సాయం చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరాకు 15,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హామీ ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇచ్చి హామీ ఏడాది గడిచినా అమలు చేయకపోవడంతో రైతుల ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఏదైతే ఉందో ఈ రైతు భరోసా, ఇదైతే వానాకాలం పెట్టుబడి సాయం ఉందో, డబ్బులు అయితే నవంబర్ నుంచి రైతు భరోసా ఇవ్వడం ప్రారంభిస్తే డిసెంబర్ చివరి నాటికి పంపిణీ పూర్తి అవుతుందని ప్రభుత్వం అంచనా అయితే వేస్తున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 9 నాటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగానైతే ఏదైతే ఉందో సంవత్సరం అయితే పూర్తి అవుతుంది. కాబట్టి మనకు రైతుల ఖాతాలో ఏదైతే ఉందో ఈ 2-3 రోజులలోనైతే ఇదైతే ప్రక్రియనైతే ప్రారంభించాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకు ఒకవేళ చేపట్టకపోతే మనకు ప్రభుత్వంపై అయితే చాలా విమర్శలు అయితే ఇప్పటికే కనబడుతున్నాయి. కాబట్టి రైతులైతే మనకైతే తిరుగుబాటు చేయనున్నారన్నమాట. మనకు అతి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయాలని అయితే కనబడుతుందన్నమాట. మరికొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు సర్దుబాటు చేయడంతో పథకం అమలులోకి రాలేదు. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలకు తిప్పికొట్టాలని అయితే సర్కార్ అయితే యోచించినట్లు సమాచారం. ప్రతి 10 రోజులకు 1,500 కోట్లు, అలాగే ఇదేది ఉందో 2,000 కోట్ల చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం 45 రోజుల్లో కనీసం 7,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందనమాట. ఈజీ రైతు భరోసా రైతులకైతే అతి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది. 7.5 ఎకరాలకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో 10 ఎకరాల వరకు అయితే పెంపు అయితే చేయడం అయితే జరిగిందనమాట. రైతుల అభిప్రాయాలను అయితే సేకరించి తెలిసినట్లు సమాచారం. ఇది సంగతి అన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ముందుగా ఇలాంటి తాజా విషయాలు అయితే మీరైతే ఇంకా మెరుగ్గానైతే తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ సంగతి తప్పకుండా అయితే మీ తోటి రైతులకు కూడా వాట్సాప్ గ్రూపులలో అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.